రామరాజు ఇంట్లో అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అలా భోజనం చేస్తూ ఉండగా ధీరజ్, ప్రేమ కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇక ప్రేమ, ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న రామరాజు ఇలా అంటూ ఉంటాడు. ఏంట్రా సిగ్గుగా లేదా? నువ్వు ఇలా కూర్చొని తినడానికి ఎప్పుడు నన్ను మోసం చేస్తూనే ఉంటావా? నువ్వు నన్ను ఎప్పుడు కూడా మోసం చేసే బ్రతుకుతావా అని చెప్పి అడుగుతాడు. అది వినగానే అక్కడ ఉన్న ధీరజ్, ప్రేమ, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రామరాజు తినడానికి కూడా నీకు సిగ్గులేదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ప్రేమ ఒక్కసారికి షాక్ అయ్యి తనకి బాధగా అనిపించి తనైతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. తను అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసి రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్కడే ఉన్న ధీరజ్ అయితే ప్రేమ ప్రేమ అంటూ తన వెనకే వెళ్ళిపోతాడు. అలా ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనక తిన్న దగ్గర నుండి లేచి వెళ్ళిపోతారు. ఇక ధీరజ్ అయితే అక్కడే అలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో రామరాజు అక్కడికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు. ఏంట్రా ఎన్నాళ్ళు నువ్వు నన్ను మోసం చేస్తూ వచ్చావు, ఇంకెన్నాళ్ళు మోసం చేయాలనుకుంటున్నావు? అందుకే నిన్ను ఈ ఇంట్లో ఉంచాలని నేను అస్సలు అనుకోవటం లేదు. నువ్వు నీ భార్య కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోండి. మీరు మా కుటుంబంలో ఉంటే మా కుటుంబంలో మళ్ళీ ఇలాంటి కలహాలు ఎన్నో జరుగుతాయి. అందుకే నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపో మర్యాదగా అని చెప్పి అంటాడు. అది వినగానే ధీరజ్, ప్రేమ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అలాగే వేదవతి, నర్మద కూడా షాకే అలా ఉండిపోతారు. ఇక మీరైతే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మీ బ్రతుకు మీరు బ్రతకండి అని చెప్పి రామరాజు అంటాడు. అది వినగానే ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. నాన్న మీకు అసలు నిజం తెలియదు, నిజం తెలిస్తే ఇలా మాట్లాడరు నాన్న అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. రామరాజు మాత్రం నువ్వు ఇక నన్ను ఇంక మోసం చేయడానికి నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, నీ దారి నీవు చూసుకొని నీ భార్యను తీసుకొని నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక రామరాజు ధీరజ్ దగ్గరకు వచ్చి నీకు నాకు ఇక ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి వేదవతి చాలా బాధపడుతూ ఏమండి ఏమండి అంటూ ఆపినా సరే ఆగకుండా రామరాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో ధీరజ్, ప్రేమ బాధపడుతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.